అమ్మా అసలు మదర్స్ డే ఎందుకు చేసుకుంటారు? ఒక కూతురు వాళ్ళ అమ్మగారి గురించి గట్టి కోరిక పోని మొత్తానికి అందరూ మదర్స్ డే చేసుకునేలాగా ఒక డేట్ అయితే ఫిక్స్ చేసింది. కానీ నాకు తెలిసి మదర్స్ డే అనేది ప్రతిరోజు జరుపుకోవాల్సిన పండుగ. ఎందుకంటే ఎందరో గొప్ప గొప్ప అమ్మలు ఉన్నారు. ఆ అమ్మలందరికీ కూడా ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అట. ఒకసారి ఒక చిన్న పాప ఓకే కిటికీ దగ్గరకు వెళ్ళి ఆకాశాన్ని చూస్తుందట. ఈలోగా కొంతమంది దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు, కత్తులు పట్టుకొని వచ్చారు, గుర్రాల మీద వచ్చారు, ఏవేవో సామాన్లు తెచ్చారు. ఎదురుగా ఉన్న ఆలయాన్ని చూసి ధ్వంసం చేసేశారు. ఈ అమ్మాయి అసలు తట్టుకోలేకపోయింది. అయ్యో శివాలయాన్ని ఏంటి అలా ధ్వంసం చేసేస్తున్నారని చెప్పి గబగబా లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పిందంట. నాన్నగారు మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి శివాలయాన్ని చూడండి, వాళ్ళు ఎలా దుండగులు వచ్చి ధ్వంసం చేసేస్తున్నారు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాణాలు తీసేస్తారమ్మా, ఇప్పుడు మనం వెళ్ళకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళిపోయి దాక్కున్నారట. వాళ్ళని మళ్ళీ ఏమైనా అంటారేమో అని. మొత్తానికి ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయింది, పెళ్లి చేశారు, అత్తగారింటికి వెళ్ళింది. ఇలానే ఏదో పని చేసుకుంటూ ఉంది బయట. కొంతమంది దుండగులు మళ్ళీ వచ్చారు. ఈసారి ముసుగులు వేసుకొని వచ్చారు. ఇంకొక ఆలయం కనిపించింది, దాన్ని కూడా ధ్వంసం చేసేశారు. మళ్ళీ వెంటనే చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి భర్తతో చెప్తోంది, ఇలా ఇలా అవుతోంది, రండి రండి మీరేనే వెళ్ళి అడ్డుకోండి అని చెప్పేసి. అంటే ఇది సమయం కాదు, ఇంకా సమయం ఉంది, ప్రస్తుతం వాళ్ళ ఆగడాన్ని మనం భరించక తప్పదు అని చెప్పి హస్బెండ్ అన్నారట. భర్త అన్న మాటలకి ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే మనకి ఏమనిపిస్తుంది? వెళ్ళి అడ్డుకోవాలనిపిస్తుందా? అనిపిస్తుందా లేదా? తప్పు చేస్తున్నారు అని తెలిస్తే. ఆ అమ్మాయికి అలానే ఉంది. అక్కడ తండ్రి దగ్గర అలాగే అయింది, భర్త దగ్గర కూడా అలాగే అయింది. సరే కాస్త ఓపిక పట్టింది, బట్ గట్టిగా పూనింది. ఏదైనా గట్టిగా అనుకున్నామంటే జరిగిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అలా అనుకుందనమాట. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆయుధాలతో ఉండేది, పెద్ద పెద్ద కొండలు ఎక్కేది, ఎన్నో సాహసవంతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చింది. మొత్తానికి మగబిడ్డ జన్మించిన తరువాత ఒక బిడ్డని మాత్రం ఎంత గొప్ప వీరుణ్ణి చేసింది అంటే, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని దశాబ్దాలు దాటుతున్నా, శతాబ్దాలు దాటుతున్నా కూడా ఆ కొడుకు పేరు అందరూ ఛత్రపతి మహారాజ్ అని తలుచుకునేలా చేసింది. ఆ పేరు చెప్తే చాలు ధైర్యం వచ్చేలా చేసింది. అంటే చిన్నప్పుడు ఆయనకి రామాయణ భారతాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరి కథల్ని వినిపిస్తూ వచ్చిందట, ధైర్యాన్ని నింపిందట, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎలా ఎదుర్కోవాలో చెప్పిందట. ఆ అబ్బాయికి అప్పుడు 17 years నాన్న. ఎవరో వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే, శివాజీ అన్న పేరు పూర్తి కాకముందే ఒక పెద్ద మెరుపు తీగలా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మీద ఒక్క ఉరుము మెరుపు దాడి చేసి 100 మందిని ఏమీ కాకుండా ఒట్టి చేత్తో ఆయన మట్టి కనిపించారట. దట్ ఈస్ ఛత్రపతి మహారాజ్. అంత గొప్పగా పెంచింది. అందుకే అంటాను, ప్రతిరోజు కూడా మాతృదినోత్సవమే. ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప మహాతలులు ఉన్నారు కాబట్టే దేశం గర్వించదగ్గ కొడుకులు వస్తూనే ఉన్నారు. దేశోద్ధారణకై నడుం బిగించి దేశం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ జైహో చెప్పాల్సిందే. అలాంటి మాతృమూర్తులందరికీ కూడా మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షల్ని చెప్పాల్సిందే. అవునమ్మా, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నా స్ట్రెంత్, నా హ్యాపీనెస్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫేవరెట్, నా ఫస్ట్ టీచర్, నా ఫస్ట్ లవ్. I love you.